ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనము. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, పౌలు గారు కొన్ని హెచ్చరికలు ఇక్కడ చేస్తూ ఉన్నాడు. క్రైస్తవ జీవితంలో కొన్ని చెడు విషయాలు ఉన్నాయని మనం గమనించవచ్చు. వాటిలో ఒకటి, అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని సెలవిస్తూ ఉన్నాడు. అనగా తన చుట్టూ ఉన్న రక్షణ లేని ప్రజలను క్రైస్తవులు అనుకరించకూడదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచూ ఉన్నాడు. అన్యజనులు ఎలాంటి వారు అంటే, అంధకారమైన మనస్సు గలవారు, హృదయ కాఠిన్యము గలవారు, వ్యర్థత అనుసరించి నడుచుకునివారు, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకుని వారని సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వారు పాపములోను అపరాధములోను సచ్చినవారు. అయితే ప్రభువును నమ్మినటువంటి క్రైస్తవుడు చావు నుండి లేపబడి క్రీస్తునందు నిత్య జీవము ఇవ్వబడి ఉన్నది. తెసలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు గమనిస్తే, మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తమని సెలవిస్తూ ఉన్నాడు. అనగా వారి వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందు తమ జీవితమును కాపాడుకొనవలెను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు గమనిస్తే, మనము పోకరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారని సెలవిస్తూ ఉన్నాడు. అనగా ప్రియులారా, మనుషుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలము చాలును. రక్షింపబడిన వారి జీవితము ప్రత్యేకంగా ఉండవలనని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనగా వారిక అన్యజనులు కారు, వారు క్రీస్తునందున్న వారు గనుక అన్యజనుల జీవితము ఎట్టుదో గ్రహించి అలాగూ జీవించకూడదని గట్టిగా చెప్పుతూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.